తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రైతులు ఎవరైతే వానాకాల సీజన్ కోసం ఎదురు చూసినటువంటి రైతులకి డబ్బులను పంపిణీ చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పుడు చాలామంది రైతన్నలు వచ్చేసి మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ 23వ ఇన్స్టాల్మెంట్ అంటే 23వ విడత కింద 2,000 రూపాయలను అయితే జమ చేయాల్సిందిగానైతే ఉంది మన కేంద్ర ప్రభుత్వం. ఇక పిఎం నరేంద్ర మోడీ గారు దీనిపైనే మాట్లాడుతూ కీలక అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇటువంటి వారందరికీ 2,000 రూపాయలు చేస్తే వీరికి మాత్రమైతే 4,000 రూపాయల పిఎం కిసాన్ డబ్బులనైతే విడుదల చేస్తున్నట్టు ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది రైతులు వచ్చేసి ఈ పిఎం కిసాన్ డబ్బుల కోసం అటు మనకి ఏదైతే వానాకాల సీజన్ డబ్బులు జమ కానటువంటి రైతులు కూడా ఈ వానాకాల సీజన్ రైతు భరోసా డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా ఇప్పటివరకు కూడా ఇటు వానాకాల రైతు భరోసా డబ్బులు, ఇటు మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ డబ్బుల కోసము ఎదురు చూసేటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ కూడా ఇది ఒక పెద్ద శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చు. సో వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తేనే మీకు పూర్తి స్థాయి సమాచారం అనేది ఇక్కడ అర్థం అవడానికి అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. ఏంటంటే రైతు భరోసా డబ్బులు, వానాకాల సీజన్ రైతు భరోసా డబ్బులు మనకి ఇప్పటి వరకు 4,000 చిల్లర వేల కోట్ల అంటే 4,500 కోట్ల రూపాయల నిధులను రైతుల ఖాతాల్లోకి దాదాపు 5.5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి జమ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మిగిలినటువంటి రైతులకి మరి ఇంకా ఎప్పుడు జమ చేస్తారు రావాల్సినటువంటి వారికి డబ్బులు తెలుసుకుందాము సమాచారాన్ని. ఇక వీటితో పాటుగా అర్హత ఉన్నప్పటికీ కూడా కొంతమందికి డబ్బులు అనేది జమ కాలేదు. సో జమ కానటువంటి రైతులకు వారికి రావాల్సినటువంటి డబ్బులు కూడా ఎప్పటి నుంచి జమ చేస్తారో సమాచారాన్ని తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దామన్నమాట. ఇక వీటితో పాటుగా తెలంగాణలో ఇటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ డబ్బులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ చేయనున్నారో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని లైక్ చేసినట్లయితే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ డైలీ అప్డేట్స్ అనేది మీరు నేరుగా తొందరగా పొందడానికి అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట సమాచారాన్ని. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతన్నలకు అందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి వానాకాల రైతు భరోసా డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం అయితే జరిగింది జూన్ నెల 30వ తారీఖు వరకు. ఇక ఈ రోజు వరకు మనకి దాదాపు 5,500 కోట్ల రూపాయల నిధులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 50 నుంచి 60 లక్షల మంది రైతులకైతే జమ చేసినట్లు ఇక్కడ అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మిగిలినటువంటి 10 నుంచి 20% మంది రైతులకి కూడా త్వరలో ఈ నెల చివరి ఆఖరులోపు పూర్తి స్థాయిలో రైతు భరోసా డబ్బులు, వానాకాల సీజన్ డబ్బులను అయితే జమ చేయనున్నారు. జమ చేయాల్సినటువంటి 9,000 కోట్ల రూపాయలలో 5,500 కోట్ల రూపాయలను పంపిణీ చేయడం అయితే జరిగింది. ఇక మిగిలినటువంటి మరో 3,500 కోట్ల రూపాయల వరకు నిధులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయాల్సిందిగానైతే ఉంది. ఇక ఆ డబ్బులు కూడా త్వరలోనైతే రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ వివరాలను అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో పిఎం నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ 23వ విడత కింద 2,000 రూపాయలను కూడా రైతుల ఖాతాల్లోకి పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించడం జరిగింది. అన్నీ సరిగ్గా ఉంటే జూలై 15వ తారీఖు నాడు రైతుల ఖాతాల్లోకి ఒకేసారి 2,000 రూపాయల నిధులను అయితే 23వ విడత కింద జమ చేయనున్నారు. ఇంకా ఎవరికైతే 22వ విడత డబ్బులు జమ కాలేదో వారికి కూడా జమ కానటువంటి 22వ విడత, 23వ విడత 2 విడతలు కలుపుకొని ఒకేసారి 4,000 రూపాయలు రైతుల ఖాతాలోకి అయితే పంపిణీ అన్నారు. ఇవన్నీ ఒకే అయితే డబ్బులు జమ కావాలంటే మీరు తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్, ఈ క్రాప్ అనేది చేసుకొని మీరైతే ఉండాలి. మళ్ళీ మీరైతే నెట్ సెంటర్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అనేది ఇక్కడ జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.